ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వ్రతాలు చేసినట్లయితే చాలా మంచి ఫలితాలనే వస్తాయి. వాటి పూర్తి సమాచారం అనేది ఈ యొక్క వీడియోలో మీకైతే నేను అందించబోతున్నాను. ఏకాదశి అనేది సహజంగానే మన యొక్క శరీరం అనేది ఆహారం కోరుకొని రోజు. ఆ తిథిలో మన శరీరం అనేది ఆహారం కోరుకోదు. కాబట్టి మనం ఉపవాసం ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఒకవేళ ఎవరైనా సరే ఆహారం వారి శరీరం కోరుకుంటూ ఉందంటే వారు తక్కువగా అంటే పండ్లు లేదంటే రసాలు, ముఖ్యంగా నిమ్మరసం తీసుకుంటూ నిష్ట నియమములతో ఏదైనా సరే వారు పూజ అలాగే వ్రతం చేసినట్లయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మన హిందూ సాంప్రదాయంలో కాలం చాలా గొప్పది. అందులో కర్మానుసారార్థం కొన్ని పర్వములను తెలియజేస్తూ తిథుల ప్రకారంగా నిర్ణయించారు. అందులో ముఖ్యమైనదిగా ఏకాదశి తిథి. ఈ ఏకాదశి ప్రతి మాసంలో శుక్లపక్షమునందు బహుళపక్షమునందు వస్తుంది. ఈ విధంగా నెలకి 2 చొప్పున 12 మాసములకు మొత్తం 24 ఏకాదశులు వచ్చును. ఈ ఏకాదశులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకతను ఏర్పరిచారు. ఈ ఏకాదశి తిథి మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అందుచే ఏకాదశిని హరివాసరం అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి దీక్షతో విష్ణు నామావళి పఠించిన వైకుంఠ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. మరి ఈ 24 ఏంటో చూద్దాం. 1. చైత్ర శుక్ల ఏకాదశి. ఈ ఏకాదశిని కామదైకాదశి అని అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించిన సమస్త కోరికలు తీరును. 2. చైత్ర బహుళ ఏకాదశి. ఈ ఏకాదశిని వరుది నైకాదశి అని అంటారు. ఈ వ్రతం ఆచరించిన 1000 గోవులకు దానమిచ్చిన పుణ్యం కలుగుతుంది. అంటే 1000 గోవులను దానమిచ్చిన పుణ్యం అయితే కలుగుతుంది. 3. వైశాఖ శుక్ల ఏకాదశి. ఈ ఏకాదశిని మోహినై ఏకాదశి అంటారు. దీనిని ఆచరించిన కోరిన వ్యక్తులు మనకు ఆకర్షణ అవుతారు. ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఈ రోజునే అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగును. 4. వైశాఖ ఏకాదశి. ఈ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈ వ్రతము ఆచరించుట వలన సమస్త తీర్థక్షేత్ర దర్శన ఫలం లభిస్తుంది. 5. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి. ఈ ఏకాదశిని నిర్జలై ఏకాదశి అంటారు. ఈ రోజున కనీసం మంచినీరు కూడా త్రాగకుండా వ్రతం ఆచరించిన మరునాడు పారాయణం చేసిన సకల శుభములు కలుగును. 6. జ్యేష్ఠ బహుళ ఏకాదశి. ఈ ఏకాదశిని యోగినై ఏకాదశి అంటారు. దీనిని ఆచరించిన సమస్త రోగములు నయమగును. దీర్ఘ రోగములు కూడా పటాపంచలగును. ఆషాఢ శుక్ల ఏకాదశి. దీనినే తొలి ఏకాదశి అనియు శయన ఏకాదశి అని అందురు. ఈ రోజునే చాతుర్మాస వ్రతారంభం. శ్రీ మహావిష్ణువు ఈ దినమున క్షీరసాగర నందు నిర్దిస్తాడు. ఈ వ్రతమును 18 సంవత్సరాల వయసు నుండి జీవితాంతం ఆచరించిన దీర్ఘాయువు కలిగి నిండు నూరేళ్లు జీవించెదరు. 8. ఆషాఢ బహుళ ఏకాదశి. దీనినే కామైక్యాదశి అని అందరు. దీనిని ఆచరించడం వలన
సమస్త కోరికలు తీరును. 9 శ్రావణ శుక్ల ఏకాదశి. ఈ ఏకాదశిని పుత్ర ఏకాదశి అందురు. దీనిని ఆచరించిన ఎడల సంతానం కలుగును. పుత్ర సంతానం లేని వారికి తప్పక చక్కటి పండంటి సంతానం కలుగును. 10 శ్రావణ బహుళ ఏకాదశి. దీనినే అజైకాదశి అని అందురు. దీనిని ఆచరించిన వారు సమస్త కష్టములు తొలగి అజయులు అగుదురు, అంటే విజయములు వీరికి సొంతమవుతాయి. 11 భాద్రపద శుక్ల ఏకాదశి. దీనినే పరివర్తనేకాదశి అని అంటారు. శయనేకాదశి నాడు నిద్రించిన మహావిష్ణువు ఎడమ పక్క నుండి కుడి పక్కకు తిరుగును. అందుచే దీనిని పరివర్తనేకాదశి అని పేరు. ఈ వ్రతం వలన నిలిచిపోయిన పనులు పూర్తి అగును. 12 భాద్రపద బహుళ ఏకాదశి. దీనిని ఇంద్ర ఏకాదశి అందురు. ఈ ఏకాదశి వ్రతం చేసిన వారు ఇంద్రునితో సమానమైన భోగములు అనుభవించెదరు. 13 అశ్వయుజ శుక్ల ఏకాదశి. దీనినే మహజ్జేకాదశి అని అందురు. విజయదశమి అయిన వెంటనే వచ్చు ఏకాదశి. ఈ వ్రతం ఆచరించుట వలన అన్ని రంగములలో విజయములు కలుగును. అశ్వయుజ బహుళ ఏకాదశి. దీనిని రమేకాదశి అందురు. ఈ వ్రతం ఆచరించిన వారు ఉత్తమ స్థాన ప్రాప్తి పొందగలరు. 15 కార్తీక శుక్ల ఏకాదశి. దీనినే ఉద్ధన ఏకాదశి అని అందురు. ఈరోజు విష్ణువు నిద్ర లేచును. ఈ వ్రతమును ఆచరించిన వారు అనేక దాన ధర్మములు చేయటం వలన లభించే ఫలము లభించును. 16 కార్తీక బహుళ ఏకాదశి. దీనినే ఉత్పన్నేకాదశి అని అందురు. ఈ దినమున శ్రీ మహావిష్ణువు ఏకాదశి దేవతలను సృష్టించును. ఈ వ్రతము ఆచరించుటచే సమస్త దోషములు నశించును. 17 మార్గశిర శుక్ల ఏకాదశి. దీనిని ధ్రువేకాదశి లేదా ఉత్తమేకాదశి అందురు. భగవద్గీత జన్మించిన రోజుగా గీతా జయంతి కూడా ఈ రోజునే చేయుదురు. ఈ వ్రతం చేయుట వలన స్థిరమైన మనసుతో పాటు ముక్తిని కూడా కలిగించును. 18 మార్గశిర బహుళ ఏకాదశి. దీనినే సఫలేకాదశి అందురు. ఈ వ్రతం ఆచరించుట వలన అనేక ఉపకారములు జరిగి జీవితంలో అనేక మంచి కార్యము చేయుదురు. 19 పుష్య శుక్ల ఏకాదశి. దీనిని వైకుంఠ ఏకాదశి లేదా మోక్ష ఏకాదశి అందురు. ఈ వ్రతం ఆచరించుటచే విష్ణువు లోకమును పొందే మోక్షం ప్రాప్తించును. 20 పుష్య బహుళ ఏకాదశి. దీనిని త్రిలేకాదశి అందురు. ఈ రోజున నువ్వు గింజలతో స్నానం, నువ్వుల పొడితో శౌచం, నువ్వుల గింజతో చేసిన చిమ్ని ఆహారం తీసుకొని నువ్వులు దానం చేయాలి. అట్లు చేసిన శని దోషములు పోగొట్టును. 21 మాఘ శుక్ల ఏకాదశి. దీనిని జయేకాదశి మరియు భీష్మ ఏకాదశి అని కూడా అందురు. ఈ రోజుననే భీష్ముడు వైకుంఠము చేరిన రోజు. ఈ దినమే అంతర్వేదిలో కళ్యాణం జరుగును. 22 మాఘ బహుళ ఏకాదశి. దీనిని విజయేకాదశి అందురు. ఈ వ్రతం ఆచరించిన వారు విష్ణు సాయుధ్యం పొందగలరు. 23 పాల్గొన శుక్ల ఏకాదశి. దీనిని అమల ఏకాదశి అందురు. ఈ వ్రతం వలన భార్యాభర్తలు ఇరువురు కూడా అన్యోన్యంగా జీవించెదరు. 24 పాల్గొన బహుళ ఏకాదశి. దీనిని పాప విమోచన ఏకాదశి అందురు. ఈ వ్రతం ఆచరించుటదే ఒక సంవత్సరంలో చేసిన పాపములన్నీ మాయమైపోవును. ఈ యొక్క 24 ఏకాదశుల రోజున ఉపవాసం ఉండి
నిష్ట నియమములు ఉండి విష్ణు పారాయణం చేస్తూ వ్రతం చేసి పూజ చేస్తున్నప్పటికీ ఇలాంటి ఫలితములు ఖచ్చితంగా వచ్చును. నమ్మకంతో, దైవానుగ్రహంతో, ప్రేమగా, బాధ్యతగా ఈ యొక్క ఏకాదశులని మీరు నిష్ఠతో ఉండండి. ఇక జీవితాంతం కూడా కష్టాలు అనేవి మీ దరిదాపులు కూడా రావు. అన్ని సుఖాలు, విజయాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా మీ సొంతం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అందరికీ నమస్తే.